నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. సవాల రాజకీయం హీట్, టీచర్లకు మధ్యాహ్న భోజనం, మా విగన్ మంటలు, రాహుల్ సారీ పోస్టర్లు, మునిగిన ముంబై, జమ్మూలో మటన్ షార్టేజ్, వాట్సాప్ క్లారిటీ, కేతన్ ను ఎవరు తోశారో తెలీదట, జపాన్ ప్రధానిపై మోదీ ప్రశంసలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అప్పులు, గురుకుల విద్యా సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చర్చకు సిద్ధమంటూ బయలుదేరగా గన్ పార్క్ దగ్గర వెయిటింగ్ అంటూ మంత్రులు కామెంట్ చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ భవన్ కు వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛాలెంజ్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో జూపల్లి కోసం కుర్చీ వేసి చూశానని తెలిపారు. శాలువాతో సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. అప్పులపై చర్చించేందుకు వస్తానని చెప్పి జూపల్లి తోకముడిచారంటూ హాట్ కామెంట్ చేశారు. చేత కానప్పుడు సవాల్ ఎందుకు చేశారని ఫైర్ అయ్యారు. అటు గన్ పార్క్ దగ్గర ఉన్నామంటూ మంత్రులు చెబుతుంటే తమను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము వేచి ఉన్నామని చెబుతుంటే తోకముడిచిన నేతలు మరో చోట కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏంటన్నారు. జూపల్లి, రేవంత్ తో చర్చలు చేసేందుకు తాము సరిపోతామని, రాహుల్ గాంధీ వస్తే కేసీఆర్ వస్తారని తెలిపారు. అప్పులపై ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు కేటీఆర్. పాలమూరు పౌరుషం ఉంటే మినిస్టర్ జూపల్లి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పులపై ఆయన పూటకో మాట మారుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్ కు చర్చకు వస్తామంటే తాను కేటీఆర్ రెడీగా ఉన్నామని, కానీ జూపల్లి మాట తప్పారన్నారు. తమను గన్ పార్క్ దగ్గరకు రానివ్వలేదని మంత్రులు అడ్లూరి, పొన్నం ప్రభాకర్ ఫోన్ చేస్తే ఎత్తలేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గన్ పార్క్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆయన బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. హరీష్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోల శ్రీనివాస్ సహా పలువురు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రులు ఏవో చర్చలకు రమ్మని సవాల్ చేస్తుంటే మరోవైపు పోలీసులు అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అడ్డుకున్నారంటేనే అవినీతి జరిగిందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. సవాలు చేసి గోల్ కొడతామనుకున్న కాంగ్రెస్ నేతలు సెల్ఫ్ గోల్ కు బలయ్యారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడంతో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని విడిచిపెట్టాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని లోపలికి అనుమతి లేదు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించగా కొద్దిసేపటికి అందరినీ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్దమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టామని చెబుతున్నారని, వాటిని రైతుల నుంచి వసూలు చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మంత్రులు గన్ పార్క్ దగ్గరకు వెళ్లారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్ పార్క్ దగ్గర ఎదురు చూశారు. మాజీ మంత్రులు ఎవరొచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గన్ పార్క్ దగ్గర కొన్ని గంటల పాటు ఎదురు చూసిన మంత్రులు బీఆర్ఎస్ నేతలు ఎవరూ రాలేదని వెళ్లిపోయారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. గురుకులాల్లో 2,000 కోట్ల అవినీతి జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని, నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుంటే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతామని కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలవి పచ్చబద్దాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు పడుతుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం. ఎవరో ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడొద్దని విమర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల విలువ కంటే 3 రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, బీఆర్ఎస్ చేసిన అవినీతి బురదను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ భవన్ లో చిట్చాట్ పేర్లతో టైం పాస్ చేశారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బిగ్ బాస్ షో మాదిరిగా రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు. కెమెరాల ముందు మాత్రమే సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారని, అవసరమైనప్పుడు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. 2 పార్టీల రాజకీయ నాటకాలకు ప్రజలు విసిగిపోయారన్న బండి సంజయ్ అప్పులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. మేడ్చల్ జిల్లా బోడుపల్ల భూ పోరాటం కార్యక్రమంలో పాల్గొన్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. హామీలు అమలు చేయాలని అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా అని ప్రశ్నించారు కవిత. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైందన్నారు. ఇక ముస్లింలు కాంగ్రెస్ వైపు లేకపోతే త్రికోణ పోటీలో కూడా ఉండబోదని స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాలోనూ బీజేపీ బలపడిందన్న మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో కొత్తగా రేవంత్, ప్రియాంక ట్యాక్స్ వచ్చిందని ఆరోపించారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి అల్పాహార, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విద్యార్థులకు ఈ పథకం అమల్లో ఉండగా ఇప్పుడు ఉపాధ్యాయులకు వర్తింపజేశారు. మరోవైపు తొలిసారి ఈ కేబినెట్ సమావేశం జరిగింది. తెలంగాణ సెక్రటేరియట్ లో ఎంట్రీకి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సచివాలయం లోపలికి వెళ్లే ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా నకిలీ, ఫేక్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వాళ్లకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. సెక్రటేరియట్ కు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెహికల్ నెంబర్, ఓనర్ పేరు, ఇతర సమాచారం ఆన్లైన్ లో నమోదవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు, మాజీ డీజీపీలు, పోలీస్ ఉన్నతాధికారుల భద్రతను తగ్గించింది హోంశాఖ. ఇప్పటికే 67 మంది ప్రముఖ రాజకీయ నేతలకు భద్రతను పూర్తిగా తొలగించిన సర్కార్ మాజీ డీజీపీలు, పోలీస్ ఉన్నతాధికారుల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను రద్దు చేసింది. మొత్తం 20 మంది అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల కొనసాగుతోంది. 3వ విడత నిధుల్ని రిలీజ్ చేశారు. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 1330 కోట్లను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6,39,000 మంది రైతులు లబ్ధి పొందినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 5,402 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. వైసీపీపై మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రాజధానిపై 3 ముక్కల ఆట ఆడిన గొడ్డలి పార్టీ ఇప్పుడు మావిగనంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏపీ రాజధాని ఎప్పటికీ అమరావతి అని స్పష్టం చేశారు. అమరావతి దేవతల రాజధాని అన్న చంద్రబాబు అలాంటి క్యాపిటల్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ అన్నారు. అటు తిరుపతి జిల్లా ముక్కాలవారిపల్లెలో వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ స్కీమ్ గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చేస్తోందన్నారు. దీని ద్వారా ఏ అభివృద్ధి పనైనా చేసుకోవచ్చని, భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చని తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం 2 కోట్లు అందజేస్తామని, చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదని మార్పులు చేశామని స్పష్టం చేశారు. ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైందన్నారు. 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల కోసం 16,695 కోట్ల ఉపాధి నిధులు వినియోగించామని తెలిపారు పవన్ కళ్యాణ్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు మాజీ సీఎం జగన్. విజయవాడలో సీఏ నాగరాజు వేధింపుల వల్లే చనిపోయాడని ఆరోపణలున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక గ్యాప్ నడుపుకునే వ్యక్తిని పోలీసులు ఇంతలా వేధించడం ఏంటని ప్రశ్నించారు జగన్. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మావిగన్ అంటే 0కే పరిమితం అవుతారని విమర్శించారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పలువురు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9-10 స్కెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఏ నాగరాజుకు కస్టడీ విధించింది న్యాయస్థానం. సీఏ నాగరాజును 8 రోజుల సిట్ కస్టడీకి అనుమతించింది. దీంతో శుక్రవారం నుంచి ఈ నెల 10వ వరకు నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. కస్టడీ విచారణను వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై మిస్టరీ కంటిన్యూ అవుతోంది. 25 రోజులుగా పాప ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లి భవానీ కన్నీరు మున్నీరవుతోంది. తన పాపను ఎవరైనా తీసుకెళ్తే తిరిగి ఇవ్వాలని వేడుకుంది. మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ముంబైలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. 24 గంటల్లో పలు చోట్ల 200 మిల్లీమీటర్స్ కు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. రహదారులపై మోకాళ్లోతు నీరు నిలిచింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ముంబైలో భారీ వర్షాలు పడుతుండటంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో హాలిడే ఇచ్చారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ సెలవు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితుల్ని బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. ముంబైలో భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. చర్చ్ గేట్ స్టేషన్ ప్రాంతంలో ఈదురుగాలులకు భారీ చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. కూలిపోయిన చెట్టును తొలగించిన బీఎంసీ సిబ్బంది రూట్ క్లియర్ చేశారు. ముంబైలో విషాదం జరిగింది. వర్షం కారణంగా మ్యాన్ హోల్ తెరిచి ఉండటంతో అందులో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికి తీశారు.
బీహార్లో వరదలో ప్రశ్నపత్రాలు కనిపించే త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా బక్సర్లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు ఖాళీ జవాబు పత్రాల కట్టలు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పరీక్షా సామాగ్రి పట్ల నిర్లక్ష్యం వహిస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లాలోని బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పొంగుతున్న జల సవళ్లు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భీమిరెడ్డి ఇంట్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆయన భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసిన ఏసీబీ భీమిరెడ్డి నివాసంలో ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏకంగా 15 మంది బినామీల పేర్లున్నాయని తెలిపారు. అటు డీఎస్పీ భీమిరెడ్డి దాదాపు 200 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. మెనిట్స్పేటలో భీమిరెడ్డి తన స్నేహితుడి పేరిట ఫామ్ హౌస్ కొనుగోలు చేసినట్టు తెలిపారు. కుమార్తె పేరు మీద గచ్చిబౌలిలో ఓ అపార్ట్మెంట్, బెంగళూరులో బంధువు పేరిట ఎకరా స్థలం ఉందని తేల్చారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాత బిల్డింగ్ కావడంతో పెచ్లు ఊడిపడుతున్నాయి. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 26 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళలు ఏజెంట్ సాయంతో మస్కట్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే ఏజెంట్ తమను మోసం చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు అవుట్ పోస్టింగ్ కు అప్పచెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సంచలనం సృష్టించిన డెకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితుల్ని గుర్తించగా వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 17,60,000 నగదు, 3 కార్లు, 1 స్కూటీ, 16 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో గంజాయి ముఠా నెట్వర్క్ ను ఛేదించారు. న్యూ పోలీసులు జార్ఖండ్ కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేశారు. అతడి సోదరుడు శుభం మిశ్రా సహా 5 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మెడిసిన్ పేరుతో జార్ఖండ్ నుంచి స్పీడ్ పోస్ట్ లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి హాట్ కామెంట్ చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలు చవిచూస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ పాత క్రూడ్ ఆయిల్ ని ఇప్పటికీ ప్రాసెస్ చేస్తుండటం ఇందుకు కారణమన్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరగనుందనే ప్రచారం మధ్య ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ను ఉప ప్రధానిగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రతిపాదనకు జనతాదళ్ తో పాటు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ మద్దతు ప్రకటించింది. జేడీయూ శాసనసభ్యుడు పంకజ్ మిశ్రా, ఆర్జేడీ సీనియర్ నేత ముఖేష్ రోషన్ నితీష్ కు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్స్ కలకలం రేపాయి. ఫిరోజ్ షా రోడ్ లో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వీటిని ఎవరు ఏర్పాటు చేశారనేది ఇంకా తెలియలేదు. పోస్టర్స్ లో ఐ యామ్ సారీ అని రాసి ఉంది. బీజేపీ నేతలే వీటిని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీకి షాక్ తగిలింది. పంజాబ్ లో ఎన్నికల కమిటీల బాధ్యతల్ని పలువురికి అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ మనీష్ తివారీని పక్కన పెట్టింది. ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై మనీష్ తివారీ ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు నైపుణ్యాలు ఉండటమే ఒక పెద్ద తప్పులా ఉందన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ టీవీకే పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు 15,000 మంది మద్దతుదారులు టీవీకే కండువా కప్పుకున్నారు. చెన్నై మామల్లపురంలోని ప్రైవేట్ హోటల్లో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి ఆథవ్ అర్జున కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి ఎట్టకేలకు ప్రభుత్వ అధికార బంగ్లాను ఖాళీ చేశారు. బీజేపీ ప్రభుత్వం పలు నోటీసులు జారీ చేయడంతో 20 ఏళ్లుగా నివసిస్తున్న పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ బంగ్లాను వీడారు. మొదటి బంగ్లాను వీడేది లేదని రబ్రీదేవి పట్టుపట్టినప్పటికీ సర్కారు విధించిన గడువు ముగియడంతో ఖాళీ చేశారు. కౌటిల్య నగర్లోని తమ కొత్త నివాసానికి మారారు. దేశంలో త్వరలోనే 10 చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. బీహార్లో బఖింపూర్, మధ్యప్రదేశ్లో చియా, గుజరాత్లో మంజిల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైపోల్ జరగనుంది. ఈ నెల 6న గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని, 30న ఎలక్షన్స్ జరుగుతాయని ఈసీ తెలిపింది. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మెటా క్లారిటీ ఇచ్చింది. ఫీచర్ ను ఇటీవలే ప్రకటించామని, విస్తృత స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదని మరోసారి తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. యూజర్ నేమ్ తప్పనిసరి కాదని, కేవలం ఆప్షనల్ అని స్పష్టం చేసింది. ఒడిశా ప్రభుత్వం అదాని గ్రూప్ కు మధ్య కీలక ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది. భువనేశ్వర్ లో జరిగిన సమావేశంలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, అదాని ఎంటర్ప్రైజెస్ ఎండీ కరణ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 1,08,000 కోట్లతో ఈ అల్యూమినియం ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా సుమారు 53,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం తెలిపింది.
అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూలోని యాత్రి నివాస్ నుంచి మొదటి భక్తుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ పవిత్ర యాత్ర శుక్రవారం ఉదయం నుంచి పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల ద్వారా మొదలై ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. భక్తుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమర్నాథ్ యాత్ర కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో శుక్రవారం నుంచి ఆగస్టు 12 వరకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్పై గరిష్టంగా 4 అవకాశం కల్పించారు. డాక్టర్ ఇచ్చిన హెల్త్ సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలని తెలిపారు. ఆఫ్లైన్ లో జమ్మూలోని కేంద్రాల్లో లేదా దేశవ్యాప్తంగా SBI, PNB, ఎస్ బ్యాంక్ బ్రాంచ్ల్లో టోకెన్ పొందొచ్చు. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలపై NTA కీలక ప్రకటన చేసింది. జూలై 20 లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని తెలిపింది. ఫలితాల విడుదల కోసం వేగంగా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రంపై సుమారు 10,000 అభ్యంతరాలు వచ్చినట్లు NTA తెలిపింది. న్యాయ ప్రక్రియలో AI వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధృవీకరించిన AI ఆధారిత సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియలో AI వినియోగాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారించిన అధికారులు మరో స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకుని నియామకాలు చేశారని నిందితుడు చెప్పినట్లు సమాచారం. ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్పై ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఫైజాబాద్ లాయర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రా, కృష్ణదేవ్, గోపాల్ రాన్ పైన కంప్లైంట్ ఇచ్చారు. రామ మందిర్ విషయంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారని తెలిపారు. పురే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేతన్ను లోహగఢ్ కోటపై నుంచి ఎవరు నెట్టేశారని దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో కీలక నిందితురాలైన సియా గోయల్ కు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. మేఘాలయ మర్డర్ కేసులో నిందితురాలు సోనంకు బెయిల్ రద్దు చేయాలంటూ సోనం రఘువంశీ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోనంకు మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా రఘువంశీ ఫ్యామిలీ మేఘాలయ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను కస్టమ్స్ అధికారులు విచారించారు. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో దుల్కర్ ను విచారించి ఆయన వాగ్మూలాన్ని నమోదు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ తో భూటాన్ నుంచి భారత్లోకి లగ్జరీ కార్లను తీసుకొస్తున్న వారిని పట్టుకోవడానికి గతేడాది సెప్టెంబర్లో కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. కాపీరైట్ వివాదంలో సరేగమా సంస్థకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 134 చిత్రాల్లోని పాటల ప్రసారం, లైసెన్సులు ఇవ్వడం చేయరాదని ఇళయరాజాకు స్పష్టం చేసింది. ఒడిశాలో పాఠ్య పుస్తకాలపై దుమారం చెలరేగింది. 5వ తరగతి ఇంగ్లీష్ బుక్ లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన దేవదాస్ చిత్రంలోని పాట పాఠ్యాంశంగా ముద్రించారు. కొత్త పుస్తకాలను చూసిన వారంతా అవక్కయ్యారు. దీంతో తల్లిదండ్రుల నుంచి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. నింబుడా పాట సాహిత్యాన్ని పూర్తిగా పుస్తకంలో ముద్రించారు. పశ్చిమ బెంగాల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. దక్షిణ 24 పరగనాలోనే అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. రాజస్థాన్లోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు కూడా జులిపించారు. జైసల్మేర్లో దాదాపు 300 గుడిసెల్ని తొలగించారు. 400 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందుకే వాటిని తొలగించామని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఎక్స్ప్రెస్ వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కొందరు వాహనదారులు మిగతా వారిని అప్రమత్తం చేశారు. సుమారు 12,000 కోట్ల వ్యయంతో 212 కిలోమీటర్స్ పొడవు నిర్మించిన ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేను ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ప్రారంభించారు. తమిళనాడులోని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. బాన్సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో సుమారు 20 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పలువురు మృతి చెందినట్లు సమాచారం. 4 గోడౌన్లు, చుట్టుపక్కల ఉన్న 10కి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జపాన్ ప్రధాని సనాయే తకాయిచిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమెను తన అందమైన చెల్లెలుగా మోదీ అభివర్ణించారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు. ఆత్మీయంగా మోదీ పిలిచిన పిలుపుపై తకాయిచి సంతోషం వ్యక్తం చేశారు. అటు ఇండియా, జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రాబోయే 10 ఏళ్లలో ఇరు దేశాల మధ్య దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో జపాన్ ప్రధాని సనాయే తకాయిచితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరు దేశాల మధ్య 120 వరకు ఒప్పందాలు కుదిరాయి. ఇండియా, జపాన్ మధ్య భాగస్వామ్యం బలపడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ నిత్యం తీసుకొస్తున్న సంస్కరణలు పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని చెప్పారు. వ్యాపార అవకాశాలని వృద్ధి చేస్తున్నామని, జపాన్ కంపెనీలు కూడా లబ్ధి పొందుతున్నాయని వ్యాఖ్యానించారు మోదీ.
హర్యానాలోని ఐఎంటీ ఖర్గోడాలో నిర్మించిన మారుతి సుజుకి ప్లాంట్ ను జపాన్ ప్రధాని తకాయిచితో కలిసి మోదీ ప్రారంభించారు. 35,000 కోట్ల అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ దాదాపు 99% పూర్తయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్క కీలక అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు గోయల్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఉగ్రవాది ఎప్పటికీ ఉగ్రవాదే అన్నారు. హర్ముజ్ జలసంధిలో ప్రయాణించిన ఒక చమురు ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ పోర్టును చేరుకుంది. ఈ నౌక జలసంధి మీదుగా వస్తున్నప్పుడు దానిపై దాడి జరిగింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ప్రయాణం గురించి పారాదీప్ పోర్ట్స్ అథారిటీ తెలిపింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. చలనచిత్ర రంగానికి పురిటిగడ్డగా భావించే ఫ్రాన్స్ లోని లయోన్ లో ఉన్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లూమియర్ ఆయన్ను ఘనంగా సత్కరించింది.